వేణుస్వామిని కాదు. అదేలేండి. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్రిపేర్ వాళ్ళు అయిపోయింది చెప్పిన అంతా. దాని ప్రకారం ఇప్పటికి 5 సార్లు జ్యోతిష్యం చెప్పారు. ఉమ్, ఈసారన్నా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక కామన్ మెన్ అనమాట. అంటే అంటే నేను అనేది బిల్లు పెట్టకుండా తాత్సారం చేయాల్సిన అంత అవసరం ఆ సందర్భం అయితే ఏం లేదు కదా ఇది ఒకవేళ. అసలు ఇప్పుడు వీళ్ళకి అంత అవగాహన ఉంటే అసలు గొడవ ఏందండి. ఇప్పుడు రాజధాని ఆ రోజున హైదరాబాదు ఉన్నప్పుడే దాన్నే ఉమ్మడి రాజధానిగా ఆ రోజున కేసీఆర్ కూడా ఒప్పుకునేవాడు. అప్పుడు రాష్ట్ర విభజనకు రెడీ అయిపోయాడు కేసీఆర్ కూడా. చివరిలో మన వాళ్ళ అత్యుత్సాహంతో జడగొట్టుకున్నారు. రెండవది విడిపోయిన తర్వాతన విడిపోయే ముందే అనౌన్స్ చేస్తే పోయేదే ఉంది, లేదు విజయవాడ రాజధాని అన్నాడు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఇది విజయవాడ అవుద్దా? నడిచిపోతుంది. మనకేంటంటే మన అదృష్టమో దురదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళల్లో కులపెచ్చ, చదువుకున్న వాళ్ళల్లో వ్యక్తి పూజ ఎక్కువైపోయి రాష్ట్ర ప్రయోజనాల కంటే మేము కంఫర్ట్గా ఉన్నాం కాబట్టి రాష్ట్రం కంఫర్ట్గా ఉన్నట్లే అని ఆలోచించుకునే మనస్తత్వం కారణంగా విడిపోవడం దరిద్రం అదే కారణం. ఇవాళ ఈ పరిస్థితికి కారణం కూడా అదే. విద్యావంతుల యొక్క అతి తెలివితేటలు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత దీన్ని ప్రవేశపెడతారు అంటున్నారు కదా బిల్లు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతారండి. అంటే రేపొద్దున మేము నోట్ అయితే ఇచ్చేసాము, కేంద్రం దగ్గరే ఉండిపోయింది, పార్లమెంట్లో పెండింగ్లో ఉండిపోయింది అనే ఆ సందర్భం ఏమైనా వస్తుందా?